Hi friends and hello and pharmacist aspirants. So this is I'm Dr. Neela. నేను అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను కాలేజ్లో, ఫార్మసీ కాలేజ్లో. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దాన్ని. నేను డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నాను. ఆ పిహెచ్డి కూడా ఏఐసిటి త్రూ ఏఐసిటి ఇన్ సర్వీస్, అంటే సర్వీస్లోనే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్ని. అది కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీ అయినటువంటి జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఊటీలో కంప్లీట్ చేశాను. మెయిన్గా ఫార్మకాగ్నసీలో నా పిహెచ్డి కంప్లీట్ చేశాను. మేము ఇక్కడ మీకు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో 633 పోస్టులు ఉన్నాయి మన తెలంగాణ రీజియన్లో. సో చాలా మంది దానికి ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఈఎస్ఐలో నుంచి కూడా 99 పోస్టులు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి వచ్చాయి. సో కాబట్టి వీటికి ప్రిపరేషన్ అనేది కంపల్సరీ అవసరం. మనకున్నటువంటి డ్యూరేషన్, ఆ కాలం అనేది తక్కువగా ఉంది. మనకు November 20th ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పారు. కాబట్టి మనకు ఉన్నటువంటి డ్యూరేషన్లో మనం చదవాల్సింది బేసిక్ లెవెల్, అంటే డిప్లొమా లెవెల్లోనే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేది డిప్లొమా బేసిక్లో ఉన్నటువంటి ఎగ్జామ్ అది. సో అది గ్రేడ్ 1 అనేది బీఫామ్ పిల్లలకి అది ప్రమోషన్తో వస్తుంది. గ్రేడ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎనలిస్ట్ పోస్టులకి అవన్నీ కూడా మనకి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తారు కాబట్టి అది డెప్త్ లెవెల్ ఉంటుంది. ఇది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేది మన బేసిక్ డిప్లొమా కోర్స్కి వాళ్ళు చేసేటువంటిది. కాబట్టి ఆ జాబ్స్ కోసం కాబట్టి మీరు అలాగే ప్రిపేర్ అవ్వాలి. మనకున్నటువంటి టైం తక్కువగా ఉంది. మీరు ఇప్పుడు మేము ఇక్కడ అశోక ఆన్లైన్ అకాడమీ, ఇది చాలా ఫేమస్, అందరికీ తెలిసి ఉండొచ్చు. నాకు తెలిసి గ్రూప్స్కి చాలా ఫేమస్. ఇప్పుడు మేము ఒక మంచి లెక్చరర్స్ తీసుకొచ్చి సారు మంచిగా చెప్తారు అన్న ఉద్దేశంతోనే మీ ఫార్మసిస్ట్లో పిల్లలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక సోషల్ సర్వీస్ లాగా తక్కువ ఫీజుతో, సో ఓన్లీ 6,000 మాత్రమే ఫీజుతోని మీకు క్లాసెస్ చెప్పిస్తున్నారు. ఇక్కడ 3 members ఉన్నాము. ఒక ఇద్దరం కూడా డాక్టరేట్స్ ఉన్నాము. ఇంకొకసారి కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, ఫార్మసీ నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీయే అందరూ కూడా. కాలేజెస్లో 20 సంవత్సరాల నుంచి మనం డిప్లొమా రేంజ్లో బీఫామ్, ఎంఫామ్ పిల్లలకి, ఫార్మ్ డి పిల్లలకి వేరియస్ లెవెల్స్లో చెప్పుకుంటూ 20 సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి లెక్చరర్స్ని తీసుకొచ్చి మీకు తక్కువ ఫీజుతో వీటిని యూటిలైజ్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీరు జాబ్ కానీ మీ లైఫ్లో కానీ సక్సెస్ అవ్వడానికి, మీ గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్ని ఈ ఉన్న కొంచెం టైంలో మీరు యూటిలైజ్ చేసుకుంటే మేము క్లాసెస్ 25th లోపు కంప్లీట్ చేస్తాం. అలాగనే అంటే మనకు థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు థియరీ క్లాసెస్గా చెప్పుకుంటున్నాము అంటే మీకు ఇవ్వాలి అనేటువంటిది నాలెడ్జ్, కొంత దాని మీద నాలెడ్జ్ అంటే ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఎప్పుడో సీనియర్స్ ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే పిల్లలు ఉంటారు, ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ఫార్మసిస్ట్ జాబ్స్ చేస్తూ కాంట్రాక్ట్లలో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సబ్జెక్టుని మర్చిపోయి ఉంటారు. సో డైరెక్ట్గా బిట్ వైజ్గా మేము చెప్పినట్లయితే మీకు అర్థం కాదు. ఏ బిట్ ఎందుకు కన్ఫ్యూషన్ ఉంటుంది, ఏ టాపిక్లో ఎలా ఉంటుందనే తెలియదు. అందుకోసమని మేము ఉన్నటువంటి 10 unitsని డివైడ్ చేసుకొని ముగ్గురం కూడా ఆ 10 unitsని ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఓవరాల్ కాన్సెప్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దాని తర్వాతనే మేము ఏం చేస్తాం, నోట్స్ అప్లోడ్ చేస్తాం, నోట్స్ ఇస్తాం మీకు. దాని తర్వాత మన ఆబ్జెక్టివ్ టైప్, మనకి మల్టిపుల్ చాయిస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా, దానికి టెస్ట్ బేస్డ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి మీకు ఆన్లైన్ టెస్టులు పెట్టడం కూడా జరుగుతుంటుంది. ఈ ఉన్నటువంటి కొంత డ్యూరేషన్లోనే ఎఫెక్టివ్గా టీచింగ్ చేయడము, ఎఫెక్టివ్గా మిమ్మల్ని ప్రిపేర్ చేయడం అనేది మా బాధ్యత. కాబట్టి మీరు మంచి ఇన్స్టిట్యూట్ని జాగ్రత్తగా పరిశీలించి చూజ్ చేసుకుంటారు. తక్కువ ఫీజు ఉన్నటువంటిది కాబట్టి ఒకసారి చూడండి, దాని తర్వాత మీకే అర్థమవుతుంది. మిగతా వాటితో కంపేర్ చేసుకోండి, ఏది బెస్ట్ అనేది మీకే అర్థమైపోతుంది. సో కాబట్టి మీరు మంచి ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ 5th one is the astringents. సో astringents అనేవి ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఆర్ ద astringents? యూస్లోనే ఉన్నప్పుడే మనం డెఫినేషన్ గురించి తెలుసుకున్నాం. astringent యొక్క పని ఏంటిది? దే ఆర్ ద ఏజెంట్స్ విచ్ మెయిన్లీ precipitate the surface proteins when applied topically. సో astringents అనేవి మనము టాపికల్గా, అంటే లోకల్ అప్లికేషన్ లేదా పైన పూతలాగా పూసినప్పుడు, టాపికల్గా స్కిన్ మీద కానీ ఎక్కడైనా మనము దాన్ని అప్లై చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? దే ఆర్ విచ్ precipitate the proteins. దట్ ఈస్ ద మెయిన్ మెకానిజం. సో astringent నేచర్ అనగానే ప్రోటీన్స్ని, సర్ఫేస్ ప్రోటీన్స్ని ప్రిసిపిటేట్ చేసేటువంటి కెపాసిటీ కలిగి ఉండే వాటిని astringents అంటాం. సో మరి ఈ astringents ఎగ్జాంపుల్ ఏమున్నాయి? సో అల్యూమినియం సల్ఫేట్, alum. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, alum.
ఫార్ములా కూడా గుర్తుంచుకోవాలి. అలం sometimes they are asking. So aluminum sulfate, it is used as pharmaceutical aid. So alam, so it is used as pharmaceutical aid and astringent. రెండు ఉన్నాయి దీంట్లో. pharmaceutical aid గా యూస్ అవుతుంది అండ్ astringent గా pharmaceutical formulations లో యూస్ చేస్తూ ఉంటారు కదా. సో నెక్స్ట్ జింక్ సల్ఫేట్. సో జింక్ సల్ఫేట్ ఏంటి? ఎమిటిక్ అండ్ astringent. వామిటింగ్ ని ఇండ్యూస్ చేస్తుంది, astringent ప్రాపర్టీని కలిగి ఉంటుంది. సో ఏంటిది? జింక్ సల్ఫేట్. సో ఈ త్రీ ఎగ్జాంపుల్స్ ఫర్ ద astringents are the drugs or agents, especially they precipitate the surface proteins. So example, aluminium sulfate, alum, zinc sulfate. ఈ త్రీ డ్రగ్స్ కూడా ఎలా పనిచేస్తాయి? ఫార్మాస్యూటికల్ ఎయిడ్ గాను, ఇంకొకటి astringent గాను, ఇంకొకటి ఎమిటిక్ గాను astringent గా యూస్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ 6th క్లాస్ డెంటల్ ప్రొడక్ట్స్. మరి డెంటల్ ప్రొడక్ట్స్ అనేవి ఏంటివి? దీంట్లో కొన్ని సబ్ క్లాసెస్, దీంట్లో ఏ కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని డెంటల్ ప్రొడక్ట్స్ లో చేర్చారు. సో వన్ ఈస్ ద యాంటీ క్యారీస్ ఏజెంట్స్. మనకి మొత్తం క్యారీస్ ఫామ్ అవుతా ఉంటాయి కదా పండ్లలో, మొత్తం కూడా ఉంటలు అగరంధ్రాలు పడతా ఉంటాయి. సో ద యాంటీ క్యారీస్ ఏజెంట్స్, దే ఆర్ ద సబ్స్టెన్స్ విచ్ ప్రివెంట్ ద టూత్ డికే క్యారీస్. సో ఆ టూత్ డికే ని ప్రివెంట్ చేసేటువంటి వాటిని యాంటీ క్యారీస్ ఏజెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ హియర్ సోడియం ఫ్లూరైడ్ ఉన్నటువంటి ఫ్లూరైడ్ కంటెంట్ ఉన్నటువంటి టూత్ పేస్ట్ వాడుతుంటారు. సో స్టానస్ ఫ్లూరైడ్. సో ఈ సోడియం ఫ్లూరైడ్ అండ్ స్టానస్ ఫ్లూరైడ్, దీస్ ఆర్ ద ఏజెంట్స్, యాంటీ క్యారీస్ ఏజెంట్స్. సో ఏం చేస్తా ఉంటాయి మరి? దే ప్రివెంట్ ద డెంటల్ క్యారీస్ అండ్ డెంటల్ టూత్ డికే అండ్ దిస్ మెయిన్లీ స్టానస్ ఫ్లూరైడ్ ఇట్ ఈస్ యూజ్డ్ టాపికల్ గా యూజ్ చేస్తూ ఉంటాయి. ఇదేమో పేస్ట్లలో యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇందులో నెక్స్ట్ వన్ 2nd క్లాస్. సో డెంటల్ ప్రిపరేషన్స్ లోనే డెంటిఫ్రైసిస్ సెకండ్ వన్. మరి వాట్ ఆర్ ద డెంటిఫ్రైసిస్ యాంటీ డెంటల్ క్యారీస్ అయిపోయింది కదా. నెక్స్ట్ యాంటీ డెంటల్ క్యారీస్ తర్వాత డెంటిఫ్రైసిస్ ఈజ్ ఎ మెటీరియల్ యూజ్డ్ టు క్లీన్ ద యాక్సెసిబుల్ సర్ఫేస్ ఆఫ్ ద టీత్ preferably by a toothbrush. సో మనకు ఆల్రెడీ తెలిసినవి ఇది డెంటిఫ్రైసిస్ పేస్ట్. సో పేస్ట్ కానీ పౌడర్స్, మన టూత్ పౌడర్స్ ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఏం చేస్తాయి? మన పళ్ళని క్లీన్ చేసేటువంటి ఏజెంట్స్ ని డెంటిఫ్రైస్ పొద్దులేషన్ కానీ చేసే పని అదే కదా. సో కాబట్టి డెంటిఫ్రైసిస్ మెయిన్లీ ఎగ్జాంపుల్ ప్యూమిస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, ఇది మెయిన్ గా ఏం కలిగి ఉంటుంది? ప్యూమిస్ లో కాంప్లెక్స్ సిలికేట్స్ ఆఫ్ అల్యూమినియం, పొటాషియం అండ్ సోడియం. ఈ కాంబినేషన్ లో ఉన్నటువంటి దాన్ని ప్యూమిస్ అంటాము. ఈ ప్యూమిస్ పౌడర్ లాగా ఉండి పౌడర్ ఫామ్ లో ఏం చేస్తూ ఉంటుంది? మనకి టూత్ పౌడర్స్ లోను టూత్ పేస్ట్లలో యూజ్ చేస్తూ ఉంటారు వాటిని తయారు చేయడానికి. ఎందుకు? డెంటల్ అబ్రెసివ్. మరి డెంటల్ అబ్రెసివ్ గా పనిచేస్తుంది అంటే క్లీన్ చేయడానికి. అది మొత్తం కూడా మనకు పాచి అవన్నీ ఉంటాయి కదా లోపల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా క్లీన్ చేయడానికి అబ్రెసివ్ గా యూజ్ అయ్యేటువంటి ఏజెంట్ ప్యూమిస్ లో ఏముంటాయి? మెయిన్ గా ఇట్ ఈస్ ద combination or complex silicates of aluminium, potassium and sodium. So next the zinc chloride, next substance in the dentifrices. Example here zinc chloride. So zinc chloride ni kuda denti use chestam astringent ga, డెంటిసైజర్ ఎక్స్టర్నల్ గా మనం మొత్తం కూడా ఏంటిది క్లీన్ చేయడానికి astringent గాను ఎలాంటి నోట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా యూజ్ చేసేటువంటి దాన్ని జింక్ క్లోరైడ్ అంటాం. ఈ టూ కాంపౌండ్స్ అన్ని డెంటిఫ్రైస్ గా యూజ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ ఏంటిది? కాంప్లెక్సెస్ అండ్ మెయిన్ గా ఉండేటువంటిది. సో మరి ఇవేం చేస్తా ఉంటాయి? కాంప్లెక్సెస్ దీస్ అసోసియేట్స్ మోనర్ ఇంటరాక్టింగ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద, అంటే దీనికి కాంప్లెక్సెస్ అవి మెయిన్. నెక్స్ట్ కాంబినేషన్ లో ఇస్తా ఉంటాం. నెక్స్ట్ చీలేటింగ్ ఏజెంట్స్. మరి చీలేటింగ్ ఏజెంట్స్ అంటే ఏంటివి? చీలేట్స్ ఆర్ ద కాంపౌండ్స్ విత్ ఏ మెయిన్ గా దే ఆర్ మెయిన్లీ హ్యావింగ్ ద partial ring atom that close up by holding an atom. చీలేటింగ్ ఏజెంట్ EDTA ఎస్పెషల్లీ చీలేటింగ్ ఏజెంట్స్ అంటాము. ఆ చీలేటింగ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ దేవే అందుకే కాంప్లెక్సెస్ అన్నా. అంటే ఏంటిది? two or more molecules or ions
దే కంబైన్ టుగెదర్ దే ఫార్మ్స్ ద కాంప్లెక్స్. కాబట్టి వాటిని చీలేటింగ్ ఏజెంట్స్ అంటాం. మరి ఈ చీలేటింగ్ లేదా కాంప్లెక్సింగ్ ఏజెంట్స్ అన్ని కూడా ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ కాల్షియం డైసోడియం ఈడిటిఏ. సో మరి ఏంటివి అవి కూడా ఈడిటిఏ ఉంటుంది కదా. సో దిస్ ఇస్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ lead poisoning. ఇది ఇంపార్టెంట్. ఈడిటిఏ ఇట్ ఈస్ కాల్షియం డైసోడియం ఈడిటిఏ క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుంది ఈడిటిఏ. సో దట్ ఈస్ ద so calcium disodium EDTA used in the treatment of lead poisoning. lead poisoning లో యూజ్ అయ్యేటువంటి కాంప్లెక్సింగ్ ఆర్ చిలేటింగ్ ఏజెంట్ is the disodium EDTA. నెక్స్ట్ యుఎస్పి ఫామ్ లో ఉంది ఐపి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఫార్మకోపియా ఫార్ములా ప్రకారంగా, ఇండియన్ ఫార్మకోపియా ప్రకారంగా వీటిని ఈ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తున్నాయి? యూజ్డ్ యాజ్ చిలేటింగ్ ఏజెంట్స్. అండ్ ఇదైతేనేమో డైసోడియం కాల్షియం డైసోడియం ఈడిటిఏ అయితేనేమో లెడ్ పాయిజనింగ్ లో యూజ్ అవుతుంది. సోడియం ఈడిటిఏ చిలేటింగ్ ఏజెంట్ గా మెటల్ పాయిజనింగ్ మెయిన్ సేమ్ ఉంటాయి. మెటల్ పాయిజనింగ్ లోను లెడ్ పాయిజనింగ్ లో యూజ్ అయ్యేటువంటివి ఈ రెండు కూడా కాల్షియం డైసోడియం ఈడిటిఏ అండ్ డైసోడియం EDTA. So these are the complexing or chelating agents. Complexing and chelating agents. Complexing అంటే ఏం చెప్పుకున్నాం? కాంప్లెక్సెస్ అంటే వన్ ఆర్ మోర్ అయాన్స్ అన్ని కూడా ఇంటరాక్ట్ అయ్యి కంబైన్ ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఆ కాంప్లెక్సింగ్ లేదా చిలేటింగ్ ఏజెంట్స్ వల్ల మనకి హెవీ మెటల్స్ పాయిజన్ అయినప్పుడు అనుకోకుండా మనము తీసుకున్నప్పుడు లేదా సూసైడల్ ఇంటెన్షన్స్ తో కానీ హెవీ మెటల్స్ ఏమైనా పాయిజనింగ్ అయినప్పుడు వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రెస్పిరేటరీ స్టిములెంట్స్. మరి రెస్పిరేటరీ స్టిములెంట్స్ లో రెస్పిరేటరీ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేసేవి. ఎగ్జాంపుల్ హియర్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ అనేది ఇట్ ఈస్ యాజ్ ద థెరప్యూటిక్ అండ్ మెడిసినల్ గ్యాస్. అందరికి తెలిసిందే ఆక్సిజన్. సో ట్రీట్మెంట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ హైపాక్సియా కండిషన్స్. సో మనకి ఆక్సిజన్ సిలిండర్ పెడతా ఉంటారు కదా మనకి లాస్ట్ స్టేజ్. సో ఆక్సిజన్ అనేది మెయిన్ ఉంటుంది కాబట్టి హైపాక్సియా కండిషన్ అంటాం. ఆ హైపాక్సియా కండిషన్స్ లో ఏంటిది? హైపాక్సియా అంటే ఆక్సిజన్ తక్కువ అయినప్పుడు వచ్చేటువంటి కండిషన్ ఏమంటాం? హైపాక్సియా అంటాం. ఆ హైపాక్సియా కండిషన్స్ లో మనకి ఆక్సిజన్ అనేది ట్రీట్మెంట్ ఆక్సిజన్ ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బ్లూ అయిపోతూ ఉంటారు హైపాక్సియా కండిషన్స్ లో. సో చిన్న పిల్లలు పుట్టగానే కానీ పెద్దవాళ్ళు కానీ ఆక్సిజన్ లేకపోతే యాంజైనా పెక్టోరిస్ కండిషన్స్ లో ఆక్సిజన్ అందక హార్ట్ రేట్ పడిపోతూ ఉంటుంది. కండిషన్స్ లో కొంచెం దూరం నడవగానే కొంతమంది బ్లూ కలర్ అయిపోతూ ఉంటారు. హార్ట్ ప్రాబ్లమ్స్, చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ వచ్చే టైంలో సో ఆక్సిజన్ అనేది హార్ట్ కి అందదు కాబట్టి సో అలాంటి కండిషన్స్ లో మనం ఆక్సిజన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ యూజ్డ్ యాజ్ ద రెస్పిరేటరీ స్టిములెంట్ అండ్ నైట్రస్ ఆక్సైడ్. దీస్ ఆర్ ద గ్యాసెస్. రెస్పిరేటరీ స్టిములెంట్ అంటున్నాం. రెస్పిరేటరీ స్టిములెంట్స్ దట్ ఈస్ ద అనదర్ క్లాస్. సో రెస్పిరేటరీ స్టిములెంట్స్ ఏం చేస్తాయి? రెస్పిరేటరీ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తాయి, రెస్పిరేషన్ ని ఇంక్రీజ్ చేస్తాయి, రెస్పిరేషన్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. అందులో ఫస్ట్ ఏంటిది? ఆక్సిజన్. నెక్స్ట్ వన్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్ ఇస్ నైట్రస్ ఆక్సైడ్. మరి నైట్రస్ ఆక్సైడ్ ఎనస్టిక్ గా మనం ఆల్రెడీ జనరల్ ఎనస్టిక్స్ లో చదువుకున్నాం. సో ఏంటిది? గ్యాసియస్ జనరల్ ఎనస్టిక్, లాఫింగ్ గ్యాస్ లా కూడా ఉపయోగపడుతుంది, అనాల్జెసిక్ గా కూడా యూజ్ అవుతా ఉంటుంది. తర్వాత aromatic spirit ammonia. So it is also respiratory stimulant by inhalation and flavoring and also used as the flavoring agent. So ఇన్హలేషన్ చేయడం ద్వారా ఇదేమో ఎనస్టిక్ గా పనిచేసింది, ఎనాల్జెసిక్ గా పనిచేస్తుంది. ఇదేమో రెస్పిరేటరీ ఇన్హలేషన్ చేయడం ద్వారా స్టిమ్యులేట్ గా పనిచేస్తుంది అండ్ ఆల్సో aromatic spirit of ammonia అనేది ఫ్లేవరింగ్ ఏజెంట్ గా కూడా యూజ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఎక్స్పెక్టోరెంట్స్. మరి నెక్స్ట్ కేటగిరీ ఎక్స్పెక్టోరెంట్స్. సో ఆ ఎక్స్పెక్టోరెంట్స్ క్లాస్ లో వాట్ ఆర్ ద ఎక్స్పెక్టోరెంట్స్? మరి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్స్పెక్టోరెంట్స్ ఆర్ ద ఏజెంట్స్ ఎప్పుడైతే మనము ఓరల్ గా తీసుకున్నప్పుడు ఆ మ్యూకస్ అంతా కూడా స్ఫూటం అంతటిని కూడా లిక్విఫై చేసి బయటికి రిమూవ్ చేయడానికి యూజ్ అవుతా ఉంటాయి. కాబట్టి స్ఫూటంని రిమూవ్ చేసేటువంటి ఏజెంట్స్ కాబట్టి వీటిని ఎక్స్పెక్టోరెంట్స్ అంటాం. ఎస్పెషల్లీ బ్రాంకియల్ మ్యూకోజా. సో దాన్ని ఇరిటేషన్ చేయడం వల్ల ఇవి పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు మనకి కాఫ్ అది మొత్తం కూడా అందులో ఉన్నటువంటి స్ఫూటం బయటకు వస్తుంది కాబట్టి కాఫ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దే ఆర్ ద ఎక్స్పెక్టోరెంట్స్. మరి ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్ అమోనియం క్లోరైడ్ అండ్ పొటాషియం అయోడైడ్. అది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం.
పొటాషియం అయోడైడ్ యూజ్డ్ యాజ్ ద ఎక్స్పెక్టోరెంట్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సినవి. అమోనియం క్లోరైడ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ద ఎక్స్పెక్టోరెంట్. సో ఈ రెండు కూడా మనకి ఏంటివి, ఒకటేమో అమోనియం క్లోరైడ్, ఇంకొకటి పొటాషియం అయోడైడ్. ఈ రెండు కూడా మనకి ఎక్స్పెక్టోరెంట్ క్లాస్ కింద వస్తాయి. ఈ రెండింటిని అందుకోసమని ఎక్స్పెక్టోరెంట్ ఇక్కడ యూజ్ ఏంటో తెలిసిపోతుంది ఆల్రెడీ. మనకి డ్రగ్ ఏంటో తెలిసినప్పుడు యూజ్ రాయడం చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఎమిటెక్స్. 9th one is the emetics. మరి what are the emetics? Emetics are the drugs. మరి ఏం చేస్తాయి? which induce vomiting. ఇండ్యూస్ ద వామిటింగ్. సో ఈ వామిటింగ్ కంట్రోల్ చేసే వాటిని ఏమన్నాం? యాంటీ ఎమిటిక్స్ అంటాం. యాంటీ ఎమిటిక్స్ అంటాం. వామిటింగ్ అనేది ఎలా ఇండ్యూస్ అవుతుంది? ఆల్రెడీ ఫార్మకాలజీలో చెప్పుకుంటున్నాం. సో ఏం జరుగుతూ ఉంటుంది? సిటిజెడ్ కీమో రెసెప్టార్ ట్రిగర్ జోన్ అనేది ఉంటుంది. సో దాన్ని మిడిల్ అబ్లాంగేట్ ఆఫ్ బ్రెయిన్ లో ఆ సిటిజెడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది? ఇన్హిబిషన్ యాక్షన్ ఉండడం వల్ల సో మనకి యాంటీ ఎమిటిక్ యాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇదేం చేస్తుంది? దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల వామిటింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఎందుకు వామిటింగ్ కావాలి? ఏమైనా మన పాయిజనింగ్ కేసెస్లో కానీ ఈ సూసైడల్ ఇంటెన్షన్లో మనం ఆర్గనోఫాస్ఫరస్లు అలాంటి మందు తాగుతూ ఉంటారు కదా. సో అలాంటి కండిషన్స్లో వామిటింగ్ చేపించాలి. సో అలాంటప్పుడు వామిటింగ్ని ఇండ్యూస్ చేయడానికి యూజ్ చేసేటువంటి డ్రగ్స్ కాబట్టి వాటిని ఎమిటిక్స్ అంటాం. దే ఆర్ ఇండ్యూస్ ద వామిటింగ్ కలిగించేవి ఎమిటిక్స్. సో ఎగ్జాంపుల్ హియర్ యాంటిమోనీ సోడియం టార్టరేట్. ఇదివరకు ప్రీవియస్గా నేను చెప్పుకున్న ఒక వీడియోలో యాంటిమోనీ సోడియం టార్టరేట్. సో ఈ కాంపౌండ్ అనేది దేనికి యూస్ అవుతుంది? ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అన్ యాంటీ ఎమిటిక్. వామిటింగ్ ని ఇండ్యూస్ చేసేటువంటి డ్రగ్. అలాగనే ఇంకొక డ్రగ్ ఎగ్జాంపుల్ ఉంది యాంటీ ఎమిటిక్ కి. ఏంటిది? వన్ ఇస్ ద యాంటిమోనీ పొటాషియం టార్టరేట్. యాంటిమోనీ potassium tartarate. This is also used as anti-emetic. Next, 10th one class is the poisons and antidotes. Poisons and antidotes. మరి poisons and antidotes అంటున్నాను. ఏంటిది ఇక్కడ? poisons may occurs ఎందుకు వస్తాయి? ఇక్కడ ఏమైనా ఫుడ్ కానీ ద్వారా కానీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా కానీ అగ్రికల్చరల్ పాయిజన్స్ ద్వారా కానీ మనకి పాయిజన్స్ అన్ని కూడా ఉంటాయి. ఆ పాయిజన్స్ ని కంట్రోల్ చేయడానికి యూస్ చేసేటువంటి మెడిసిన్స్ లేదా డ్రగ్స్ ఆర్ ఏజెంట్స్ ని యాంటీడోట్స్ అంటాం. మరి ఈ యాంటీడోట్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు పాయిజన్ ని న్యూట్రలైజ్ చేస్తాయి లేదా పాయిజన్ ని ఇన్యాక్టివేట్ చేసేటువంటి ఏజెంట్స్ ని యాంటీడోట్స్ అంటాం. ఎస్పెషల్లీ మరి ఈ యాంటీడోట్స్ కి ఎగ్జాంపుల్ హియర్ సోడియం నైట్రేట్, సోడియం థయోసల్ఫేట్. సో సోడియం నైట్రేట్ ఫర్ సైనైడ్ పాయిజనింగ్ లో యూస్ అవుతుంది. సోడియం థయోసల్ఫేట్ ఆల్సో యాంటీడోట్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సైనైడ్ పాయిజనింగ్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. సైనైడ్ పాయిజనింగ్ లో మనం ఇందాక లెడ్ పాయిజనింగ్ ఈడిటిఏ కాల్షియం డైసోడియం ఈడిటిఏ ఎలా యూజ్ చేసామో హెవీ మెటల్స్ కి, ఇక్కడ సైనైడ్ పాయిజనింగ్, సైనైడ్ తీసుకుంటా ఉంటారు లేదా సైనైడ్ పాయిజనింగ్ అయిపోయింది. సో అలాంటప్పుడు సోడియం నైట్రేట్ ని, సోడియం థయోసల్ఫేట్ ని యాంటీడోట్ గా దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి కాంపౌండ్ ద సోడియం నైట్రేట్ అండ్ సోడియం థయోసల్ఫేట్. నెక్స్ట్ 11th class is the electrolytes. మరి ఎలక్ట్రోలైట్స్ అంటే మనకు అందరికీ తెలుసు. ఎలక్ట్రోలైట్ రిప్లేషనర్స్ వాడుతూ ఉంటాం బాడీలో. ఎలక్ట్రోలైట్స్ అనేవి ఖనిజ లవణాలన్నీ కూడా సోడియం, పొటాషియం అవన్నీ ఉంటాయి కదా. సో వాటిని అన్నిటిని కూడా కంట్రోల్ గా మనకు అన్ని రీప్లేస్ చేయడానికి యూజ్ చేసేటువంటివి ఆ ఎలక్ట్రోలైట్స్ లో ఫస్ట్ ఇది సోడియం క్లోరైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్, బేరియం సల్ఫేట్. సో దీస్ ఆర్ some examples electrolytes. Sodium chloride. What is the use of sodium chloride? It is used as fluid and electrolyte repletioner. సోడియం లేకపోతే పొటాషియం, సోడియం ఇవన్నీ లెవెల్స్ హైపోటెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఎలక్ట్రోలైట్స్ అన్ని కూడా కంట్రోల్ ఉండడం అవసరం. కాబట్టి ఈ సోడియం క్లోరైడ్ ఉప్పు రోజంతరం తింటా ఉంటాం. సో తక్కువైన హైపోటెన్షనే, ఎక్కువైతే హైపర్ టెన్షన్. సో కాబట్టి సోడియం క్లోరైడ్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోలైట్ రిప్లేషనర్ గా యూజ్ అవుతుంది. అలాగే ఇట్ ఈస్ ఐసోటానిక్ సొల్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఐసోటానిక్ అండ్ హైపోటానిక్ అండ్ హైపర్టానిక్ సేమ్ 3 కండిషన్స్ ఉంటాయి బ్లడ్ pH ని మెయింటైన్ చేయడం కోసమని. ఆ కండిషన్స్ లో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగనే మరి ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటున్నాం. సో కూరలో ఉప్పు వేసుకోకపోతే టేస్ట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ ఫ్లేవరింగ్ టేస్టింగ్ ఎన్హాన్సర్ గా యూజ్ అవుతుంటది మన సోడియం క్లోరైడ్. Next, potassium chloride. This is also mainly electrolyte repletioner and it is also used in potassium deficiency
అండ్ ఇది లేకపోతే ఏమవుతుందంటే మెయిన్ ఇట్ ఈస్ పీరియాడిక్ పెరాలసిస్ లో ఫెమిలియర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ మైస్థీనియా గ్రావిస్ ట్రీట్మెంట్ లో కూడా ఈ పొటాషియం క్లోరైడ్ అనేది మెయిన్ గా యూజ్ అవుతా ఉంటుంది. సో ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ లేకపోతే ఆ న్యూరాన్ మెయిన్ గా ఛానల్స్ అవన్నీ కూడా ఇబ్బంది బ్లాక్ అయిపోతా ఉంటాయి. మనకు అన్ని కూడా బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎలక్ట్రోలైట్స్ అనేవి కూడా నార్మల్ కంట్రోలింగ్ లో రెగ్యులేటింగ్ కండిషన్స్ లో ఉండాలి. నెక్స్ట్ బేరియం సల్ఫేట్. మరి బేరియం సల్ఫేట్ అనేది సో ఏం చేస్తూ ఉంటుంది? ఇట్ ఈస్ మెయిన్లీ ఇన్ చూడండి ఇట్ ఈస్ చూడండి అక్కడ మెయిన్ గా ఇట్ ఈస్ సిటీ స్కాన్లలో తర్వాత ఎక్స్రేలలో వీటిలలో యూస్ చేసేదాన్ని బేరియం సల్ఫేట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బేరియం సల్ఫేట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారు అనేది కండిషన్స్ లో మెయిన్ గా ఇవన్నీ కూడా ఏంటి స్టమక్ కానీ ఇంటెస్టైన్ కానీ ఇలాంటి ఇంటర్నల్ పార్ట్స్ అన్నిటిని స్కాన్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ లో సో ఈ బేరియం సల్ఫేట్ అనేది యూజ్ అవుతుంది. అంటే డయాగ్నోస్టిక్ ఏజెంట్స్ గా మెయిన్ గా యూజ్ చేసేటువంటిది ఏంటిది? ఒపేసిఫైయింగ్ ఏజెంట్ గా టైటానియం డయాక్సైడ్ యూజెస్. ఇక్కడ డయాగ్నోస్టిక్ ఏజెంట్ గా బేరియం సల్ఫేట్ ఎక్స్రేలోను స్కానింగ్లలో ఏమైనా లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటిని కూడా స్కాన్ చేయాలన్నా ఎక్స్రే తీయాలన్నా కూడా బేరియం సల్ఫేట్ ఫిలిం సో దాని ద్వారానే మనము యూజ్ చేస్తూ ఉంటారు అలాంటి కండిషన్స్ లో. నెక్స్ట్ దిస్ ఇస్ ద టోటల్ ఫస్ట్ టాపిక్ మీకు ఉన్నటువంటిది ఏంటిది? మెడిసినల్ అండ్ ఫార్మాస్యూటికల్ యూజెస్ of the inorganic classes of the compounds. దాంట్లో మనము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎస్టిఫైయింగ్ ఏజెంట్స్ నుంచి లాస్ట్ కి ఇక్కడ మనం ఏంటిది బేరియం సల్ఫేట్ వరకు ఉన్నటువంటిది. సో ఇవన్నీ కూడా చదువుకున్నాం. సో దిస్ ఇస్ ద ఇనార్గానిక్ లో అంటే 4th యూనిట్ లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్. మెయిన్ గా చదవాల్సింది డెఫినేషన్, దాంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అండ్ మెడిసినల్ or pharmaceutical uses of that inorganic class of the compounds.